దేశంలోనే అతిపెద్ద సహజ సిద్ధ మంచినీటి సరస్సు అరుదైన వలస పక్షుల్ని ఆకర్షించే సుందర ప్రదేశం లంక గ్రామాలకు మత్స్య సంపదను అందించే వరప్రదాయిని. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ప్రకృతి సోయగంతోనే ఆకట్టుకునే ప్రాంతం కళా విహీనంగా మారింది. తాగునీటికి గుక్కెడు నీరు కూడా దొరక్క మత్స్య సంపద కనుమరుగైపోయి స్థానికులు ఉపాధిని కోల్పోయి వలస బాట పడుతున్నారు. నీరు లేక ఎడారిని తలపిస్తున్న కొల్లేటి కష్టాలపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. కొల్లేరు ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది అందమైన వలస పక్షులు, వేలాది ఎకరాల్లో విస్తరించిన సరస్సు అందాలు, తెల్ల కలువలతో కనువిందు చేసే ప్రకృతి సోయగాలు, తాటి దోణెల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల జీవనం, కొల్లేరుపై ఆధారపడి జీవించే లంక గ్రామాల సంస్కృతి నిత్యం సహజత్వంతో నాగరిక గడుచుదనంకు దూరంగా అమాయకంగా కనిపించే ఈ పల్లెల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలు, పొట్ట నింపుకునేందుకు వలస వెళ్లే బ్రతుకులు, ఇళ్ల ముందు కాపలాగా ఉండిపోయిన వృద్ధులు, దేవుడా ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయంటూ ఎదురు చూసే మహిళలు, ఇలా ఎక్కడ చూసినా కన్నీటి కష్టాలే కనిపిస్తాయి. కొల్లేరులో నీటి నిల్వకు ప్రధానంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే డ్రైన్లు బుడమేరు, తమ్మిలేరు, బేతుపల్లి ఏరు, ఎర్రకాలువ, ఇలా వాగులు వంకల నుంచి వచ్చే నీరే ఆధారం. ప్రతి ఏటా వర్షాకాలంలో కృష్ణా గోదావరి బేసిన్లోని ఏర్లు, వాగులు, వంకలు పొంగి పొర్లి నీరు క్రమంగా కొల్లేరుకు చేరుతుంది. ఇక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా 2 పాయలుగా విడిపోయి ఈ నీరు సముద్రంలో కలుస్తుంది. సరస్సు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 9 మండలాల్లో 77,184 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే 44 గ్రామాలు అభయారణ్య పరిధిలోకి వచ్చాయి. దాదాపు 1,50,000 మంది కొల్లేరు వాసులు పూర్తిగా కొల్లేరులోని మత్స్య సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి మారి ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు కొల్లేరు వాసులు వలసబాట పట్టారు. పక్క గ్రామాలు పక్క విలేజ్ పలక జిల్లా వెళ్ళి జిల్లాలకు వెళ్ళిపోయండి. వల్లాగుడికని, నెల్లూరు జిల్లా అని, శ్రీకాకుళం అని, పల్లస అవన్నీ వెళ్ళిపోయి అక్కడ ఆటాడుకున్నాండి. కొన్నాళ్ళు బతికి మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ రావడం ఇక్కడండి. మళ్ళీ ఇక్కడ జీవనోపాధి కొన్నాళ్ళ పాటు ఏదో మనుగుడు కల్పించుకోవటం, మళ్ళీ వాటర్ లేకపోతే మళ్ళీ వెళ్ళిపోవటం. ఇప్పుడు ఆల్రెడీ మా చెరువులు పోయటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు నీళ్ళు వచ్చేసినండి. మాకు తాగటానికే లేవు. అదే చెరువులు ఉంటే మాకు మంచినీళ్ళు ఉన్నాయి. దూడలు ఏదో 4 తలకు 2 దూడలు పెంచుకునే వాళ్ళు ఉండే, ఆ దూడల మీద బతికేవాళ్ళం అండి. అవి కూడా పోయిందంట ఇప్పుడు జీవనోపాధి. కొల్లేరులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్రమ చెరువులను ధ్వంసం చేసిన తర్వాత పర్యావరణానికి విఘాతం కలగకుండా అభయారణ్యం పరిధిలోని ప్రజలు చేపల వేట సాగించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు చేపల వేట ద్వారా ఉపాధి పొందేవారు. గతంలో వేసవి కాలంలోనూ కొల్లేరులో నీరు సమృద్ధిగా ఉండేది. కానీ గత సీజన్లో వర్షాలు లేక కొల్లేరుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అలాగే కొల్లేరు ఆపరేషన్లో తొలగించిన చెరువుల్ని టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు ఆక్రమించి వాటిలో చేపలు సాగు చేస్తున్నారు. ఫలితంగా కొల్లేరు ఇప్పుడు బీడు భూములతోనూ కేవలం 2-3 అంగుళాలకు మించని చిత్తడితోనూ కనిపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక కొల్లేరుపై ఆధారపడిన కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. 44 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితులండి. ఇక ఇల్లు ఉండటానికి లేదండి, మంచిళ్ళు లేవు, తాగటానికి కొల్లేరు కానీ చెప్పడానికి కొల్లేట్లో మంచిళ్ళు పనికిరావండి. ఎక్కడి నుంచో వస్తూ ఉంటే కొనుక్కోవటం, తినటం. ఇటువంటి ఎవరిదే దుంపగడప నుంచి తెచ్చుకుని నీరు తాగాలండి. ఇక్కడ నీరు పనికిరావు. మా పరిస్థితులు అలా ఉన్నాయండి. ఇక్కడ అసలు జీవనోపాధి అనేది కూలి పని చేసుకుందామంటే ఎవరు చెప్పేవాళ్ళు లేడు. ఏదైనా ఉంటేనే కూలి పని. ఆ పరిస్థితులుగా జనం బతుకుతున్నామండి. వర్షాభావం, చెరువుల ఆక్రమణతో కొల్లేటి వాసులు ఉపాధి కోల్పోయారు. ఒకప్పుడు జనాలతో కళకళలాడుతున్న గ్రామాలు ఇప్పుడు వలస వెళ్లిపోతున్నాయి. కొల్లేరు పరిధిలోని గ్రామాల్లో ఇంటికో కన్నీటి కథ. గుప్పెడు మెతుకుల కోసం ఉపాధిని వెతుక్కుంటూ పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళుతున్న దృశ్యాలే. ఊళ్లలో ఎక్కడ చూసినా ఇళ్ల ముందు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వృద్ధులే కనిపిస్తుంటారు. ఇప్పుడు కొల్లేరులోని 44 గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారే కనిపిస్తున్నారు. కొందరు కొల్లేరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వ్యవసాయం పనులకు, మరికొందరు చుట్టుపక్కల పట్టణాల్లో రోజువారీ కూలీలుగా వెళుతున్నారు. ఎక్కువ మంది తమకు తెలిసిన చేపల వేట కోసం నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, మహారాష్ట్ర, కర్ణాటకలకు తరలి వెళుతున్నారు. ఇలా కుటుంబాలు ఊళ్లు వదిలి వెళ్లడంతో ఇళ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ దేశాలకు చాలా దూరాలు వెళ్ళిపోయి మరి అక్కడ జీవనోపాధి చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఇటువరకంటే మా వాళ్ళు వెళ్తే వాళ్ళకి బుట్టలు వేయటం, కొల్లేట్లో వేసేవాళ్ళే బుట్టలు వేసేవాళ్ళం అండి మేము. కానీ వాళ్ళకి బుట్టలు వేయటం తెలీదు. మా వాళ్ళు వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాలు మా దగ్గర నేర్చుకుని మళ్ళీ మమ్మల్ని
ఉత్తరాయణ కొడుకులు అనేది కూడా భాషలో కూడా తిట్టి మమ్మల్ని కూడా పంపించేస్తున్నారు. అక్కడ కూడా బతికడానికి అవకాశాలు లేకుండా చేస్తున్నారండి. మేము కోరేది ఏంటంటే అక్కడైనా సరే బతికడానికి అవకాశం ఉండి ఎక్కడైనా బతకొచ్చు రాష్ట్రంలో, కానీ అటువంటి అవకాశాలు అక్కడ ఇస్తలేదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయన పేరు ఉడుముళ్ల బాపిరాజు. కొల్లేరులోని గోకర్ణం అనే లంక గ్రామం. చుట్టూ పడిపోయిన గోడల మధ్య తాటాకు గుడిసెలో తలదాచుకుంటున్న బాపిరాజు కుటుంబ సభ్యులు ఉపాధి కోసం వలస వెళ్లారు. అన్నదమ్ములు, కొడుకులు కూడా వేరే ప్రాంతాల్లో పనుల కోసం కుటుంబాలతో సహా వెళ్లిపోవడంతో గుడిసెకు కాపలాగా ఒంటరిగా ఉండిపోయాడు. ఏం చేస్తున్నారని పని చేసుకుంటున్నారండి బయటికి పోయి. హైదరాబాద్ కొందరు వెళ్ళారండి, అలా వలస వెళ్ళిపోయారండి. ఇంకా ఏ ప్రాంతాలకు వెళ్ళారు? ఏం పనులు చేస్తారు బయట ప్రాంతాల్లో? ఏ కూలీ నాలేనండి, ఇంకేం తాపి పనులు కాడికి వీటికి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఉపాధి హామీ పథకం పనులు ఏం దొరకవా మీకు? ఏమి లేవండి. వాళ్ళు ఏమన్నా పంపితే ఇద్దండి, లేకపోతే లేదండి. ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు ముంగర అనసూయమ్మ. కొల్లేరులోని శృంగవరపాడులో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఓ చిన్న ఇంటిలో ఉంటోంది. ఆమెతో పాటు ఆమె మరదలు యశోదమ్మ, తల్లి రత్తమ్మలు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. భర్త, తమ్ముడు మరణించడంతో ఆ కుటుంబానికి యశోదమ్మ కుమారుడు వెంకటేశ్వరరావు మగదిక్కయ్యాడు. అయితే కొల్లేరులో చేపల వేటకు అవకాశాలు తగ్గిపోవడంతో 6 నెలల కిందటే ఉపాధి కోసం భార్యతో సహా ఒడిశాకు వలస వెళ్లాడు. అలా ముగ్గురు మహిళలు ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. మగదిక్కు ఉపాధి కోసం వెళ్లిపోవడంతో తమ బతుకులకు కనీసం ఆసరా కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు మహిళలు. ఎవరు లేరండి, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకే ఈవిడికి ఒక కొడుకు, మా తమ్ముడు ఒక్కడు, ఆ ఒక్కడికి ఒక్కడు. ఇక ఆ పిల్లల్ని వేసుకుని భార్యని వేసుకుని నెల్లూరు వెళ్ళిపోయాడు. బతుకు తెరువు ఏం లేదు, మాకు బతుకుతాక ఆధారం లేదండి, మాకు చూసి వాళ్ళు లేరు, మంచి చెడ్డ లేదు, ఇల్లు కూడా సరైనది కాదు, మాకు ఎట్టి వాళ్ళు లేక మాకు ఈ బాధలు. ఇక అలా ఉందండి మా పరిస్థితి. అసలు మాకు ఉంటాకి కాడ సుఖం దుఃఖం లేదు. ముసలిదాన్ని వేసుకుని బాధపడుతున్నాం ఇద్దరం. ఇలా ఉందండి మా పరిస్థితి. కొల్లేరు పరిధిలోనే గ్రామాలు ఇలా ఖాళీ కావడంతో ఇళ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు, కన్నబిడ్డలకు దూరమయ్యామని, గుప్పెడు మెతుకుల కోసం పడరాని పాట్లో పడుతున్నామని వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. భవిష్యత్తులో కొల్లేరుకు మరో ప్రమాదం పొంచి ఉందా? అసలు కొల్లేరు సరస్సు ఇలా మారటానికి కారణమేంటి? మానవ తప్పిదమా? ప్రకృతి ప్రకోపమా? ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న కొల్లేరులో కనీసం డ్రైన్ నీటి కూడా నోచుకోవడం లేదు. దీనికి తోడు మరో ప్రమాదం కొల్లేరును క్రమంగా కబళిస్తోంది. కొల్లేరు నుంచి వరద నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తోంది. అయితే ఉప్పుటేరుకు నీటిని పంపించేందుకు కొల్లేరులోనే నీరు లేకపోవడంతో క్రమంగా సముద్ర జలాలు పోటు సమయాల్లో ఉప్పుటేరు ద్వారా కొల్లేరు వైపు వస్తున్నాయి. ఇప్పటికే సరస్సు ఉన్న ప్రాంతంలో ఉప్పు శాతం నమోదవుతోంది. ఈ నీటిని తాళలేక స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రం నుంచి ఎగువకొస్తున్న నీరు భూగర్భ జలాలను ఉప్పుటేరు కాలువల పక్కన ఉన్న పంట భూములను కూడా చౌడుగా మార్చేస్తున్నాయి. దీన్ని అరికట్టాలని గతంలోనే ప్రభుత్వం సంకల్పించింది. ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్ను నిర్మించడం ద్వారా సముద్రపు నీరు ఉప్పుటేరులో కలవకుండా చూడాలని నిపుణులు గతంలో హెచ్చరించారు. ఇలా చేస్తే కొల్లేరులో ఎప్పుడూ 5 అడుగుల వరకు నీటి నిల్వనుండేలా చూసుకుంటూ అధికంగా వచ్చిన నీటిని మాత్రమే సముద్రంలోకి పంపేందుకు వీలవుతుందని సూచించారు. ఈ ప్రాజెక్టును చేపట్టి ఉంటే తమ గ్రామాలకు ఈ దుస్థితి వచ్చేది కాదని కొల్లేటి వాసులు వాపోతున్నారు. ఉప్పు నీరు ఎగదన్నప్పుడల్లా వచ్చేస్తుందండి, మీద పడిపోతుంది. పడిపోతే ఉన్న నీరు కూడా పాడైపోతుంది. కనీసం తాగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిగా ఉంది. దానివల్ల చాలా నష్టం వస్తుంది. అసలు ఉప్పు నీరు వచ్చిందంటే అసలు ఏది ఒక ఉన్న చేప కూడా చచ్చిపోద్ది, తాగడానికి అవకాశం లేదు. అందువల్ల దాన్ని ఆఫ్ చేయడానికి రెగ్యులేటర్ తక్షణం కట్టినట్లయితే ఇక్కడ జీవనోపాధి చేయడానికి మాకందరికీ కూడా బాగుంటుందని మీకు తెలియజేస్తామండి. కొల్లేరుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చింది కూడా విదేశీ వలస పక్షులే. కృష్ణా జిల్లా అటపాక ప్రాంతంలోని 300 ఎకరాల్లో వన్యప్రాణి సంరక్షణ ఆధ్వర్యంలో వలస పక్షుల కేంద్రం ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా నుంచి వలస వచ్చే పెలికాన్ అనే పక్షులు ఈ ఒక్క కేంద్రంలోనే 8,000 వరకు కనిపిస్తాయి.
6 నెలల పాటు ఇక్కడ చెట్లపై గూళ్లు నిర్మించుకుని గుడ్లు పెట్టి పిల్లలను వృద్ధి చేసుకున్న తర్వాత వేసవి ప్రారంభంలో ఈ పక్షులు తిరిగి వెళ్లిపోతుంటాయి. కానీ నీరు ఎండిపోవడంతో పక్షుల రాక కూడా తగ్గిపోయింది. ఇక సరస్సుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇక మత్స్య సంపద సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్షులే కాదు ప్రజలు కూడా ముఖ్యమని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఎందుకంటే మేము పక్షుల్ని ఏనాడు కూడా దూషించలేదు. లేదంటే పర్యావరణం మాకు అవసరమే. ఇక్కడ నీళ్లు మరి సుమారు 60, 69, 70 ఆ ప్రాంతంలో ఈరోజు 5 అడుగులు అబవ్ ఉండేది వాటరు. ఇప్పుడు మనం ఎటు చూసినా మరి నడిచెళ్ళిపోయే స్థితి కనపడిందంటే ఇక్కడ మట్టికి ఇక్కడ ఏమీ కూడా చేప ఉండదు, పక్షులు కూడా ఉండవు. పక్షులు అంటే నీరుంటేనే పక్షులు ఉండేది. పక్షులు కానీ చేపలు కానీ ఉండాలంటే పుష్కలంగా నీరు ఉండాలి. కొల్లేరు పరిధిలో వలసలను ఆపాలంటే కొల్లేరులో నీరు సమృద్ధిగా ఉండాలి. అందుకు రెగ్యులేటర్ నిర్మాణం చేపడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే కాంటూరు పరిధిలోని ప్రభుత్వ భూములను చెరువులు, పంటల కోసం పంపిణీ చేస్తే కొల్లేరుకు కొత్త కళ వస్తుందంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాదాపు 44 గ్రామాల పరిధిలో ఉన్న వందలాది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నాయి. కుటుంబాలను కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉపాధి కోసం అని చెప్పి వీళ్ళందరూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కొల్లేరులో ఉన్న అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నారు. కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉపాధి కోసం వెళ్తున్నారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాతో పాటు ఇటు చీపురుపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి రిజర్వాయర్లలో తమకు తెలిసిన మత్స్య సంపదను వేటాడడం ద్వారా పొట్ట పోసుకుంటున్నామని ఆయా గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉపాధి కోసం వెళ్ళిపోయారో వారికి సంబంధించి ఉపాధి కోసం వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. కనీసం చేసుకోవడానికి ఇక్కడ ఉపాధి పనులు లేకపోవడం వల్ల తాము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని, కానీ కాస్త చిన్న వయసు ఉన్నవాళ్ళు, పని చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నామని చెప్తుండటంతో కొల్లేరు గ్రామాలన్నీ కూడా వలస బాట పట్టిన నేపథ్యంలో అవన్నీ కూడా కళావిహీనంతో వెలవెలపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొల్లేరు గ్రామాల నుంచి వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.